లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బెంగళూరు రేవ్ పార్టీ సీన్ ఇండస్ట్రీనే కాదు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది. రేవ్ పార్టీ ఎపిసోడ్ పోలీసులు తీగలాగుతున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో డ్రగ్స్ గంజాయి పట్టుబడడంతో పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపిల్స్ పోలీసులు సేకరించారు. దాదాపు 103 మంది దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించగా వారిలో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. అలాగే 14 గ్రాముల MDMA, 5 గ్రాముల కొకైన్, పెద్ద మొత్తంలో గంజాయిని సీజ్ చేశారు. 2 ఖరీదైన కార్లు, 1.5 కోటి విలువైన డీజే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. హెబ్బగోడి PS నుంచి CCBకి కేసు బదిలీ అయింది. డ్రగ్స్ తీసుకున్న 86 మందిలో 59 మంది పురుషులు, 27 మంది యువతులు, మహిళలు ఉన్నారు. వీరిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. హేమ బ్లడ్ శాంపిల్లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా నిర్ధారణ అయిందని పోలీసులు చెప్పారు. బ్లడ్ రిపోర్ట్లో పాజిటివ్గా వచ్చిన వ్యక్తులకు CCB నోటీసులు ఇవ్వనుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో చాలా మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. అయితే రేవ్ పార్టీకి హాజరైన అషీరాయ్ మాత్రం కేవలం కేక్ మాత్రమే తిని వచ్చానన్నారు. ఇదిలా ఉంటే ఈ పార్టీకి సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా హాజరయ్యారంటూ కూడా వార్తలు వచ్చాయి. దీనిపై శ్రీకాంత్ క్లారిటీ కూడా ఇచ్చారు. తనకు పబ్బులకు పార్టీలకు వెళ్ళే అలవాటు లేదని, తనకు ఎలాంటి పార్టీలకు వెళ్ళలేదని, ఓ వ్యక్తి అచ్చం తనలాగా ఉండడంతో అందరూ నేనే అనుకుంటున్నారని శ్రీకాంత్ చెప్పారు. తనపై వస్తున్న వార్తలు నమ్మొద్దని కూడా చెప్పారు శ్రీకాంత్. ఇప్పుడు శ్రీకాంత్కు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారని వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై కూడా శ్రీకాంత్ స్పందించారు. నాకు ఏ నోటీసులు రాలేదు, నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తే నేనే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించాడు హీరో శ్రీకాంత్.